ఇవాళకి స్నానాలు లేవు, నీళ్ళు లేవు. ఎవరు వాళ్ళు చుట్టాలు ఇళ్ళకి పోయి తల దాచుకొని ఇక్కడికి వచ్చి పొద్దున్నే 1కి పోవటానికి 2కి పోవటానికి కడుపు నిండా అన్నం లేకుండా ఎన్ని రోజులు పడేము సార్ ఈ బాధ. మేము మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మాకంటూ ఒక న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము అదే మా అక్రమంగా ఉన్న వాళ్ళమే అయితే మేము 9 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా సార్. మరి అప్పుడే మీది కాదని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టచ్చు కదా. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళగొట్టడం ఇది బాగలేదు కదా సార్. పక్క ఇల్లు కట్టుకున్నాం కదా సార్, ఇంత మంచిగా ఉన్నాం కదా సార్. మమ్మల్ని ఇట్లా అన్యాయం చేశారు, మమ్మల్ని ఇట్లా రోడ్లు బట్టి అడుక్కొని తినమని చెప్పారు సార్. మా పరిస్థితి లేని సార్, అసలు మా బాధ లేని సార్. ఎవరికి చెప్పుకోవాలి, మేము అసలైన బాధితులం కాకపోతే మీరు ఎక్కడైనా ప్రూఫ్ చేసుకోండి సార్. మేము నిజమైన బాధితులమో కాదో మీరు అక్కడికి వచ్చి మీరు చూసుకోండి సార్. అసలు మేము ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామో మీరు చూస్తే తెలుస్తుంది సార్ మా పరిస్థితులు. ఇల్లులు పోయి ఇంత ఆస్తి నష్టపోయి ఇంత ఇల్లు కోల్పోయి రోడ్డును పడితే మేము ఆ బాధలు మేము ఏడుస్తుంటే డబ్బులు ఇచ్చి ఏడిపిస్తున్నారని మాట్లాడుతున్నారు అధికారులు. కూల్చే టైంలో ఇల్లు కూల్చే టైంలో మీడియా వాళ్ళని లోపలికి ఎంటర్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది వీళ్ళ కాదా పెయిడ్ ఆర్టిస్టులా నిజమైన బాధితులు అనేది అర్థమవుతుంది సార్. ఏమర్థమవుతుంది సార్, మేము రానిలేదు కదా, మీడియా వాళ్ళు రానిలేదు కదా, అప్పుడు రియాలిటీకి అర్థమయ్యేది కదా. చెప్పకుండా వచ్చారు కదా సార్, ఈజీగా అర్థమైపోయేది మీకే. మా బాధ మీకు అట్లా ఉంది సార్, కామెడీగా ఉంది.